కాకినాడ సిటీ పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. కౌంటింగ్ కు ముందు తర్వాత కాకినాడ సిటీ పిఠాపురం నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. కాకినాడలోని ఏటిమొగ, దుమ్మలపేట, రామకృష్ణారావుపేటపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల్లో గొడవలు చేసినా ప్రేరేపించిన వ్యక్తులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. కాకినాడ సిటీ పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సాయి సుధీర్, కౌంటింగ్ కి ముందు అదేవిధంగా తర్వాత కాకినాడ సిటీ పిఠాపురం నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఈసీకి ఇంటెలిజెన్స్ అధికారులు నివేదిక ఇచ్చారు. దీనికి సంబంధించి కాకినాడలోని ఏటిమొగ, దుమ్ములపేట, అదేవిధంగా రామకృష్ణారావుపేటలో ప్రత్యేక ఫోకస్ పెట్టారు. గత 2 ఎన్నికల్లో 2019 కావచ్చు, అదేవిధంగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో గొడవలు ప్రేరేపించిన వ్యక్తుల కదలికలపై ఫోకస్ పెట్టినట్లుగా మనకు సమాచారం ఉంటుంది. సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్, ఏపీఎస్సీ, ఏఆర్, సివిల్ పోలీసుతో బందోబస్తు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన సిచ్యువేషన్. ఎందుకంటే మొన్న గత మే 13 జరిగిన ఎన్నికల సమయంలో కూడా కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైసీపీ అదేవిధంగా టీడీపీకి సంబంధించిన కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దీనికి సంబంధించి ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్న సిచ్యువేషన్. ఈ కేసులకు సంబంధించి ఇరు వర్గాలకు సంబంధించిన ద్వితీయ శ్రేణి నేతలపై కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి ఒకవేళ పోలింగ్ ముందు కావచ్చు, అదేవిధంగా పోలింగ్ తర్వాత గొడవలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. దీనికి సంబంధించి ఈసీ కూడా అప్రమత్తమైంది. స్టేట్ కావచ్చు, అదేవిధంగా సిఆర్పీఎఫ్ బలగాలతో 2 నియోజకవర్గాల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఏమైనా గొడవలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది కాబట్టి దానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తుంది. ఒకవేళ గొడవలు ఏమైనా జరిగితే కనుక ఖచ్చితంగా వాటిని అదుపులోకి తీసుకురావడం, ఎవరైనా గొడవలు చేసే వ్యక్తులు ఉన్నట్లయితే గత 2 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎవరిపై దాదాపు 20 మందిపై ఈ 2 నియోజకవర్గాల్లో కేసులు నమోదైనట్లుగా కూడా ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు ఈసీకి నివేదిక ఇచ్చారు. దానికి సంబంధించి ఈసీ కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్. గొడవలు జరిగే ఏరియాలు కావచ్చు, కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావుపేట ఈ మూడు ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంగా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన సిచ్యువేషన్. గొడవలు ప్రేరేపించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారో, అదేవిధంగా గొడవలు జరిగే ఏరియాలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకునే ఏర్పాట్లు కూడా చేసినట్టు మనకు సమాచారం అందుతుంది. శ్రావణి. రైట్ సాయి సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.